వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం అథమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఎక్సర్సైజ్ 5.1 చేస్తున్నాము. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ రాయమన్నాడు. అంటే మనకి ఏపీలో అని ఇచ్చేసాడు, మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రాయమన్నాడు. -1 -3 ఆర్ ఇన్ ఏపీ అండి. ఏపీలో ఉన్నాయని ఇచ్చేసాడు. కాకపోతే ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3, కామన్ డిఫరెన్స్ అంటే డి అంటే A2 - A1 చేయాలండి. అంటే A2 - A1 అంటే ఎంత 1 - 3 అండి, -2. అలాగే ప్రాబ్లం నెంబర్ 2 చూద్దామండి. ఇది 1, ఇది 2. గివెన్ -1, -5, -1, 3, 7 ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. వీటిని కూడా ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు -5 అండి, డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1 అంటే -1 + 5 అవుతుందండి, కాబట్టి 4 అవుతుంది. కామన్ డిఫరెన్స్ డి, ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. థర్డ్ ప్రాబ్లం 1/3 గివెన్ 1/3, 5/3, 9/3, 13/3. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుందండి. డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1 అంటే 5/3 - 1/3 ఏమవుతుందంటే 4/3 అవుతుందండి. అలాగే ఫోర్త్ ప్రాబ్లం గివెన్ 0, 6, 1.7, 2.8, 3.9 ఆర్ ఇన్ ఏపీ అన్నాడండి. కాబట్టి ఏ అంటే 0.6, డి అంటే A2 - A1 అంటే 1.7 - 0.6 అండి. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1.1. 4 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్ ఇఫ్ దే ఫార్మ్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి, రైట్ ద 3 more టర్మ్స్. అంటే ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏపీ అవుతుందో లేదో చూపించమంటున్నాడు. ఒకవేళ ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ డిని, రైట్ ద 3 more టర్మ్స్ రాయమంటున్నాడండి. అంటే మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏపీ కాదో మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేసి 3 more టర్మ్స్ రాయాలి. మనం మామూలుగా ఫస్ట్ ప్రాబ్లం చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం గివెన్ ప్రోగ్రెషన్ 2, 4, 8, 16 అండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే A2 - A1 ఫైండ్ అవుట్ చేయాలి, A3 - A2 ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే A4 - A3 ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ అని రాయించండి. వచ్చిన తర్వాత కామన్ డిఫరెన్స్ రాసి తర్వాత 3 more టర్మ్స్ రాద్దాము. A2 - A1 చేద్దామండి. A2 - A1 అంటే 4 - 2 అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. తర్వాత A3 - A2 చేద్దామండి. 8 - 4 అంటే ఇక్కడ 4 అవుతుందండి. A4 - A3 చేద్దామండి. 16 - 8 అవుతుందండి. ఇక్కడ A2 - A1 నాట్ ఈక్వల్ టు A3 - A2 కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ నాట్ ఇన్ ఏపీ అండి. నాట్ ఇన్ ఏపీ అని రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ రాసి 3 more టర్మ్స్ రాయాలి. అలాగే ఇక్కడ సెకండ్ ప్రాబ్లం అండి. గివెన్ ప్రోగ్రెషన్ 2, 5/2, 3, 7/2 అండి. ఇప్పుడు మనం A2 - A1 చేద్దాం. A2 - A1 అంటే 5/2 - 2 అండి. అంటే ఇక్కడ 1/2 అవుతుంది. తర్వాత
A3 మైనస్ A2 చేద్దామండి. 3 మైనస్ 5/2 అంటే ఇక్కడ కూడా 1/2 అవుతుంది. ఇక రెండు అలాగే A4 మైనస్ A3 చేస్తే 7/2 మైనస్ 3 అండి, అంటే ఇక్కడ కూడా 1/2 అవుతుంది. A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ గివెన్ కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి అదేమో కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ అండి. ఏపీ అయితే తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కామన్ డిఫరెన్స్ అంటే A2 మైనస్ A1 అంటే 5/2 మైనస్ 2 అండి, అంటే 1/2 వస్తుంది. తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే తర్వాత టర్మ్స్ A5 A6 A7 ఫైండ్ అవుట్ చేయాలి. A5 అంటే A4 ప్లస్ D అండి. A4 అంటే 7/2 ప్లస్ 1/2 ఎంత అవుతుందంటే 8/2 అంటే 4 అవుతుందండి. ఇక్కడ A6 అంటే A5 ప్లస్ D. A5 అంటే 4 కాబట్టి 4 ప్లస్ 1/2 అంటే 9/2 అవుతుందండి. తర్వాత A7 అంటే A6 ప్లస్ D అండి, అంటే 9/2 ప్లస్ 1/2 అంటే 10/2 అవుతుంది. అంటే ఎంత అవుతుందంటే 5 అవుతుందండి. తర్వాత నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ప్రాబ్లం నెంబర్ 3 అండి. గివెన్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చాడంటే -1.2, -3.2, -5.2, -7.2. ఇక్కడ A2 మైనస్ A1 చేద్దామండి. A2 మైనస్ A1 అంటే -3.2 ప్లస్ 1.2 అండి, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే -2.0 అవుతుందండి. తర్వాత A3 మైనస్ A2 చేద్దాం. A3 మైనస్ A2 -5.2 ప్లస్ 3.2 అండి, ఇక్కడ -2.0 వస్తుంది. తర్వాత A4 మైనస్ A3 చేద్దాం. A4 అంటే -7.2 మైనస్ అంటే ప్లస్ అవుతుందండి, ఇక్కడ -2.0. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ. తర్వాత టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే మనకి ఏమొచ్చిందంటే A2 మైనస్ A1 అండి. A2 మైనస్ A1 అంటే -2.0 వచ్చింది. అలాగే మనకి A5 ఫైండ్ అవుట్ చేయాలి. A4 అంటే ఇక్కడ A4 ప్లస్ D అండి. A4 అంటే మనకి 7.2 అండి, -7.2. ఇక్కడ మైనస్ ఏం చేయాలంటే 2.0 యాడ్ చేయాలి, అంటే ఎంత అవుతుందంటే -9.2 అవుతుందండి. A6 వచ్చి A5 ప్లస్ D అండి. A5 అంటే -9.2 -2.0 అండి, -11.2. A7 అంటే A6 ప్లస్ D అండి, అంటే -11.2 -2.0 అండి, ఇక్కడ -13.2 అండి. ఇది మనం ఏపీ అని చెప్పాలంటే A2 మైనస్ A1 చేయాలి, అంటే -6 ప్లస్ 10 అండి, అంటే ఏమవుతుందంటే 4 అవుతుంది. తర్వాత A3 మైనస్ A2 చేయాలి. A3 మైనస్ A2 అంటే -2 ప్లస్ 6 అండి, 4 అవుతుంది. అలాగే A4 మైనస్ A3 చేయాలి, అంటే 2 ప్లస్ 2 అండి, 4 అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్
గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ అండి. తర్వాత డి ఫైండ్ అవుట్ చేయాలి. A2 మైనస్ A1 అంటే మనం ఆల్రెడీ చేసాము. 6 + 10 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. తర్వాత A5 నెక్స్ట్ 3 మోర్ టర్మ్స్ రాయమన్నాడు కాబట్టి A5 అంటే A4 + D అండి. A4 అంటే మనం ఇక్కడ చూసుకోవాలి 2 + 4 అండి 6. తర్వాత A6 అంటే A5 + D అండి, అంటే 6 + 4 అండి 10. తర్వాత A7 అంటే A6 + D అండి, అంటే 10 + 4 అండి, అంటే 14 అవుతుంది. అలాగే మనం గివెన్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చాడంటే 3, 3 + √2, 3 + 2√2, 3 + 3√2. మనకి A2 మైనస్ A1 చేద్దామండి. A2 మైనస్ A1 = 3 + √2 మైనస్ 3 అండి. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే √2 వస్తుంది. అలాగే A3 మైనస్ A2 చేద్దామండి. అంటే 3 + 2√2 మైనస్ 3 మైనస్ √2 అండి. అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2√2 నుంచి √2 తీస్తే √2 వస్తుంది. అలాగే A4 మైనస్ A2 అండి, అంటే 3 + 3√2 మైనస్ 3 మైనస్ 2√2 అండి. 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3√2 నుంచి 2√2 తీస్తే √2 వస్తుంది. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి డిఫరెన్స్ ఈజ్ సేమ్. గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ. తర్వాత నెక్స్ట్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A5 అంటే A4 + D అండి, అంటే A4 అంటే 3 + 3√2 + √2, అంటే ఏమవుతుందంటే 3 + 4√2 అవుతుందండి. అలాగే A6 అంటే A5 + D అండి, అంటే 3 + 4√2 + √2 అండి, అంటే ఏమవుతుందంటే 3 + 5√2 అవుతుంది. అలాగే A7 అంటే A6 + D అండి, అంటే 3 + 5√2 + √2, ఇక్కడ ఏమవుతుందంటే 3 + 6√2 అవుతుందండి. అలాగే మనం 6 చేద్దాం. గివెన్ ప్రోగ్రెషన్ ఇది ఇచ్చాడు కదండి, అంటే 0.2, 0.22, 0.222, 0.444. A2 మైనస్ A1 చేద్దామండి. A2 మైనస్ A1 అంటే 0.22 మైనస్ 0.2 అండి. మనకు వచ్చేది ఏమవుతుందంటే 0.02 అవుతుంది. ఇక్కడ A3 మైనస్ A2 చేద్దామండి. 0.222 మైనస్ 0.22, ఇక్కడ రాస్తే 0.002 అవుతుందండి. అంటే ఇక్కడ A2 మైనస్ A1 A3 మైనస్ A1 నాట్ ఈక్వల్ టు కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్ ఇన్ ఏపీ అని రాయాలండి. చేద్దామండి. A2 మైనస్ A1 అంటే -4 -0 అంటే -4 వస్తుంది. తర్వాత A3 మైనస్ A2 చేద్దామండి. అంటే -8 + 4 అంటే ఎంత వస్తుందంటే -4 వస్తుంది. A4 మైనస్ A3 అండి, అంటే -12 + 8 -4 అండి. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ. అలాగే మనకి తర్వాత A5 D ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ D = A2 మైనస్ A1 అండి, అంటే
-4 మైనస్ 0 అంటే -4 వస్తుందండి. తర్వాత A5 అంటే A4 ప్లస్ D అండి, అంటే -12 -4 -16. తర్వాత A6 అంటే A5 ప్లస్ D అండి, ఇక్కడ ఏమవుతుందండి -16 -4 -20 అవుతుంది. A7 అంటే A6 ప్లస్ D అండి, అంటే -20 -4 అంటే -24 అండి. అలాగే 8th ప్రాబ్లం కూడా చేద్దాం. A2 - A1 చేద్దామండి. ఫస్ట్ A2 - A1 అంటే -1/2 + 1/2 0 అవుతుంది. తర్వాత A3 - A2 చేద్దామండి, అంటే -1/2 + 1/2 0 అవుతుంది. తర్వాత A4 - A3 అండి, -1/2 + 1/2 0 అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ AP అండి. తర్వాత D అంటే A2 - A1 చేయాలి, అంటే ఇక్కడ ఏంటంటే 0 వస్తుంది. -1/2 + 1/2 0 వస్తుందండి. తర్వాత A5 ఫైండ్ అవుట్ చేద్దాం. A5 అంటే A4 ప్లస్ D అండి, అంటే -1/2 + 0 అంటే -1/2 వస్తుంది. A6 అంటే A5 ప్లస్ D అండి, అంటే -1/2 + 0 -1/2 వస్తుంది. A7 అంటే A6 ప్లస్ D అండి, అంటే -1/2 + 0 అంటే ఏమొస్తుందంటే -1/2 వస్తుంది. అలాగే 9th ప్రాబ్లం కూడా చూద్దామండి. A2 - A1 చేద్దాం, అంటే 3 - 1 అండి, అంటే 2 అవుతుంది. ఇక్కడ A3 - A2 చేద్దాం, ఇక్కడ 9 - 3 అవుతుంది, అంటే ఇక్కడ 6 వస్తుంది. కాబట్టి రెండు ఈక్వల్ కావట్లేదు కాబట్టి A2 - A1 నాట్ ఈక్వల్ టు A3 - A2 కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ నాట్ ఇన్ AP అండి. చేద్దామండి, అంటే 2 - A అండి, అంటే A3 - A2 చేద్దాం. 3 - 2A ఇక్కడ A అవుతుందండి. A4 - A3 అండి, అంటే 4A - 3A అండి, అంటే A అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ AP. కాబట్టి మనం D ఫైండ్ అవుట్ చేద్దాం. A2 - A1 అంటే A అవుతుందండి, అంటే 2A - A అవుతుంది. అలాగే మనకి A5 అంటే A4 ప్లస్ D అండి, అంటే 4A + A అంటే 5A అవుతుందండి. ఇక్కడ A6 అంటే A5 ప్లస్ D అండి, 5A + A అండి, 6A. A7 అంటే A6 ప్లస్ D అండి, అంటే 6A + A అండి, 7A అండి. A2 - A1 చేద్దాం. A2 - A1 = A² - A అండి. ఇక్కడ A3 - A2 చేద్దాం, అంటే A³ - A² కాబట్టి, అంటే ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి A2 - A1 నాట్ ఈక్వల్ టు A3 - A2 కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ నాట్ ఇన్ AP అండి. అలాగే ఇది A2 - A1 చేద్దామండి, అంటే √8 - √2 అండి. √8ని ఎలా రాయొచ్చు అంటే 4 × 2√2 అని రాయొచ్చు కాబట్టి 2√2 - √2 అండి, కాబట్టి √2 వస్తుంది. అలాగే A3 - A2 చేద్దామండి, అంటే √18 - 8 అంటే దీన్ని ఎలా రాద్దామంటే 3√2 అని రాయొచ్చు.
ఇక్కడ -2√2 కాబట్టి ఇక్కడ కూడా √2 వస్తుంది. కాబట్టి గివెన్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ అండి. గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ అండి. అలాగే మనం డి ఫైండ్ అవుట్ చేద్దాం. a2 - a1 అంటే 2√2 - √2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే √2 అవుతుంది. తర్వాత a5 ఫైండ్ అవుట్ చేస్తే మనకి √32 ప్లస్ డి అంటే √2 రాయాలి. మామూలుగా అయితే ఇది 16 × 2 రాయొచ్చు కాబట్టి 4√2 రాయొచ్చు. 4√2 ప్లస్ √2 అంటే ఎంత అవుతుందంటే 5√2 అవుతుందండి. అలాగే a6 అయితే 5√2 ప్లస్ √2 అంటే 6√2 అవుతుంది. అంటే a7 అయితే a6 ప్లస్ డి అండి. ఏమవుతుందంటే 6√2 ప్లస్ √2 7√2 అవుతుంది. చేద్దామండి. అంటే √6 - √3 అండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 × 2 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని √3 కామన్ తీసాం అనుకోండి అంటే √2 - 1 అవుతుంది. అలాగే a3 - a2 చేద్దామండి. √9 -√6 అండి. అంటే దీన్ని ఎలా రాద్దామంటే 3 × 3 అని రాసి దీన్ని 3 × 2 రాద్దామండి. దీంట్లో √3 కామన్ తీస్తే √3 - √2 వచ్చింది. కాబట్టి రెండు ఈక్వల్ కాదు కాబట్టి a2 - a1 నాట్ ఈక్వల్ టు a3 - a2 కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ నాట్ ఇన్ ఏపీ. అలాగే a2 - a1 చేద్దామండి. 9 - 1 8 అండి. అలాగే a3 - a2 అంటే 25 - 9 అండి. అంటే 16 అవుతుంది. అలాగే మనకి ఇవి ఈక్వల్ కాదు కాబట్టి a2 - a1 a3 - a2 నాట్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ కాబట్టి నాట్ ఈక్వల్ టు వచ్చింది. కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్ ఇన్ ఏపీ అలాగే మనం ఇది చూద్దామండి. a2 - a1 చేద్దాం. అంటే ఇక్కడ 25 - 1 అండి. అంటే 24 అవుతుంది. అలాగే a3 - a2 చేద్దామండి. అంటే 49 - 24 అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ ప్రోగ్రెషన్ ఆర్ ఇన్ ఏపీ అండి. అలాగే మనం డి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 25 - 1 24 అండి. అలాగే a5 అంటే a4 ప్లస్ డి అండి. అంటే a4 అంటే 73 ప్లస్ 24 అండి. అంటే 97. a5 అంటే a5 ప్లస్ డి అండి. అంటే 97 ప్లస్ 24 అండి. అంటే ఇక్కడ 11 121 అండి. a6 అయితే a5 ప్లస్ డి అండి. అంటే 121 ప్లస్ 24 అండి. అంటే 145 అవుతుందండి. ఎక్సర్సైజ్ 5.1 కంప్లీట్ అయిందండి. అలాగే మనం ప్రతి ప్రాబ్లం చేస్తున్నామండి. అంటే మనకి ఇది న్యూ సిలబస్ కాబట్టి ప్రతి ప్రాబ్లం ఉండాలని చెప్పి మనం ప్రతి ప్రాబ్లం చేస్తున్నాము. అలాగే మీరు కొద్ది సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కొద్ది
10th క్లాస్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.